సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నిర్వహిస్తున్న రైతు భరోసా ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేడ్చల్ జిల్లా మీద పగబట్టినవు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇలా రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంతలేదా? వచ్చి చూడు. మరి నాట్లు వేస్తుందా లేదా? పంటలు వండిస్తుందా లేదా? వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్టులో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత. ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి? ఆడపిల్లలకు 2,500 ఎగబెట్టినావు, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు.